అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే గత సంవత్సరం నుంచి ఈ మావోయిస్టుల పేరుతోటి అక్కడ ఆదివాసీ సమాజాన్ని అంతా కూడా భయంలో కుప్పించి వాళ్ళని ఒక నిర్బంధంలో ఉంచి వాళ్ళు ఏమీ తినకుండా వాళ్ళు బయటికి వెళ్లకుండా ఆ ఆదివాసీలను అంతా నిర్బంధం చేసి వాళ్ళను అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేస్తున్న మరి కేంద్ర అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏదైతే మరి శాంతి చర్చలు కావాలని మావోయిస్టులు మరి పదే 3 సార్లు వాళ్ళు లేఖలు రాయడం జరిగింది. దానికి అనుగుణంగా మరి కేంద్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు మరి స్వాగతం పలకాలని మేము ఆదివాసీ సమాజం తరఫున మేము విన్నవిస్తున్నాము. అక్కడ ఏదైతే ఉన్నదో స్వేచ్ఛ స్వాతంత్రాలు అక్కడ ఆదివాసీలకు కల్పించాలని, వాళ్ళు స్వేచ్ఛగా జీవించే హక్కు మా ఆదివాసులకు 170 చట్టం ఉన్నది. ఇట్లాంటి చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ ఆ చట్టాలను ఉల్లంఘించి మరి వారిని అనేకమైనటువంటి చిత్రహింసలు చేసి అనేకమైనటువంటి మహిళలను చిత్రహింసలు చేసి వాళ్ళను అరికోసం పెట్టి చంపుతున్నారు. కాబట్టి ఈ మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కగారున్నదో కగారును మరి నిలిపివేయాలి. వెంటనే బలగాలు కేంద్ర రాష్ట్ర బలగాలను నిలిపివేయాలి. నిలిపివేసి మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరిపి అక్కడ శాంతియుత వాతావరణాన్ని కల్పించి ఆదివాసులకు స్వేచ్ఛ కల్పించాలని మా ఆదివాసీ సమాజం తరఫున కోరుతున్నాం. భారతదేశాన్ని గత 11 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ దేశాన్ని పరిపాలన చేస్తుంది. దానికి నాయకులుగా ఉన్నటువంటి మోడీ, అమిత్ షా ఈరోజు వాళ్ళ ఉగ్రవాద చర్యలతోటి
ఈ దేశంలో అశాంతిని రేకెత్తే విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగుతుంది. నిన్నగాక మొన్న కాశ్మీర్లో ఉగ్రవాదులు వచ్చి టూరిస్టులను చంపితే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి, ఆ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి చర్యలు తీసుకోలేనటువంటి ఈ చేతగాని మోడీ, అమిత్ షా ప్రభుత్వము ఖనిజ సంపదను, అడవి ఉత్పత్తులను, అడవులలో ఉన్నటువంటి ఆదివాసులను ఎల్లగొట్టి కార్పొరేట్ సంస్థలకు గుట్టలను, అడవులను ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ దేశంలో ఈ దేశ ప్రజలైనటువంటి వాళ్ళపైన అంతర్యుద్ధం చేసి ఈ దేశ ప్రజలను చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆపరేషన్ కగార పేరుతోటి ఈరోజు కర్యగుట్టలు కావచ్చు, లేదు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో మావోయిస్టులను చంపుతున్నామనేటువంటి పేరుతోని, ఎన్కౌంటర్ చేస్తున్నామనేటువంటి పేరుతోటి మొత్తం ఆదివాసీ జాతినే నిర్మూలన చేసే విధంగా ఈరోజు అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతి మానుకోకపోతే రాబోయే కాలంలో భారతదేశ వ్యాప్తంగా తిరుగుబాటు మీ ప్రభుత్వానికి వస్తుంది. పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.